అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఇది ఆల్రెడీ 2 రోజుల క్రితం జరిగింది. 2 రోజుల క్రితమే న్యూస్ పేపర్స్‌లో వచ్చింది. కానీ అప్పటి నుంచి దీని మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అయితే దానికి ముందు నేను ఒక విషయం చెప్తాను. నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయనేది లెక్క కాదు. నేనిప్పుడు ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయం నేను ఫీల్ అయ్యాను. చెప్పాలని అనుకున్నాను. అది నేను నమ్మిన దాన్ని కొంతమందికైనా రీచ్ అయితే చాలు, కొంతమందైనా నమ్మితే చాలు అని ఫీల్ అవుతున్నాను అంతే. సో టాపిక్లోకి వెళ్ళిపోతే 2 డేస్ బ్యాక్ సాంఘిక సంక్షేమ శాఖ ఏపీ ప్రభుత్వం వాళ్ళు 2022లో నమోదైన కేసులపై కేంద్రానికి సాంఘిక సంక్షేమ శాఖ ఒక నివేదిక ఇచ్చారన్నమాట. వాళ్ళు అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో మ్యానిపులేషన్ ఏమి ఉండదు. అంటే నేనేమి ఎన్డీఏ గవర్నమెంట్కో టీడీపీకో సపోర్ట్గా చెప్పట్లేదు. వాళ్ళు మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్ కాదు ఇది. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఒక నివేదిక ఇస్తున్నారంటే పర్ఫెక్ట్గా గణాంకాలు కానీ స్టాటిస్టిక్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఆన్ రికార్డ్ ఉంటుంది. సో దాని ప్రకారంగా 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో వారానికి, అంటే దీంట్లో వీళ్ళు 2022 ఆ ఇయర్ మాత్రం ప్రామాణికంగా తీసుకున్నారు, కొన్ని ఆ ఇయర్ వరకే చూద్దాం. 2022 వారానికి 4 దళిత గిరిజన మహిళలపై అత్యాచారాలు జరిగాయంట. 2022లో వారానికి 4, నెలకు 5 ఎస్సీ ఎస్టీల హత్య జరిగింది. నెలకు 5 ఎస్సీ ఎస్టీల హత్య జరిగింది. సగటున రోజుకి 8 దాడులు ఎస్సీ ఎస్టీల మీద, 8 దాడులు అటాక్స్ జరిగింది. జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీలకు నరకయాతన. సో ఇది నాకు ఎందుకు మొన్న నుంచి కూడా దీని గురించి ఒకసారి వీడియో చేయాలనిపించిందంటే, మన జగన్ అన్న ఏ మీటింగ్కి వెళ్ళినా 6 నెలల్లో ఎలక్షన్ ఉన్నప్పుడు కానీ దానికి ముందు కూడా అనుకుంటా కూడా ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ బటన్ నొక్కడానికి వెళ్ళినా అస్సలు నా ఎస్సీయో, నా బీసీయో, నా ఎస్టీయో, నా మైనారిటీయో అని చెప్పి అసలు పుల్లి కేకలు పెట్టేసేవాడు. ఎక్కడికైనా ఇదే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ. కానీ ఆయన పరిపాలనలోనే విపరీతంగా దాడులు జరిగింది. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి, మనకి బయటికి తెలిసిన. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు ఆయన దళితుడే. ఈ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, అదే ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి ధైర్యంగా తీసుకెళ్ళి డోర్ డెలివరీ కూడా చేశాడు. సో చాలామందికి శిరోముండం చేశారు. విపరీతంగా దాడులు, హత్యలు జరిగినాయి. అసలు అవన్నీ ఇక్కడ నెంబర్ ఉంది కదా. సో అది అసలు దళిత గిరిజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు జగన్ జమానాలో ఇష్టారాజ్యంగా సాగాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైకాపా 5 ఏళ్ల పాలనలో వారిపై అరాచకాలు పెరిగిపోయాయి. వారి ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన ఘటనలే ఇందుకు తిరుగులేని సాక్ష్యం. ఆ ఏడాది రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై సగటున రోజుకి 8 దాడులు, అది చెప్పాం కదా, ఇలా జరిగినాయండి వీళ్ళ హయాంలో. సో ఇది ఆన్ రికార్డ్. ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉండవు కదా. అఫీషియల్ అన్నప్పుడు దానికంటే కూడా ఇంకా ఏదో నమ్మోదామని ఉంటాయి. భయపడి బయటికి రాని వాళ్ళు ఉంటారు. ఆల్మోస్ట్ ఇది 50% ఎక్స్ట్రా ఉంటుంది, లేదా డబుల్ ఉంటుంది తప్ప కానీ తక్కువ ఉండదు. ఆ రకంగా చూస్తే ఈ వారానికి 4 ఉన్నదాన్ని వారానికి 7, రోజుకి ఒకటి వేసుకోవాలి, అలా అన్నమాట ఇవన్నీ కూడా. సో అంత దారుణం అండి. అసలు ఒక్కొక్క కేటగిరీలోని జరిగిన అక్రమాలు, అన్యాయాలు తలుచుకుంటుంటే అసలు ఒక్కో దాని గురించి ఒక రోజు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని బయటకు వస్తాయి, ఎన్ని జరుగుతాయి. అసలు ఒక పక్కన రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ పోవాలి, ఒక పక్కనేమో ఇవన్నీ బయటకు వస్తూ పోవాలి. 2 ప్యారలల్గా జరుగుతూ ఉండాలి. అది 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, మన జగనన్న పాలన. ఉంటానండి.